గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఫండమెంటల్ రైట్ అంటే తెలుగు మీడియం సెకండ్ ఇయర్ సిసి స్టూడెంట్స్ రెండో లెసన్ ఏమిటంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు. ఓకే, నిన్నటి క్లాసులో మనము ప్రధానంగా ఆర్టికల్స్ వాటి గురించి తెలియజేసుకున్నాం మరియు ఫండమెంటల్ అంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు వీటి మధ్య వ్యత్యాసం ఏమిటి. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం గుర్తించబడినవి, ఇవి కంపల్సరీ రాజ్యాంగం చేత గుర్తించబడిన హక్కులు మరియు ఇవి ఎవరైతే వీటిని పాటించాలో వారిపైన క్రమశిక్షణ చేసేటువంటి నేరం కూడా రుజువుపరచబడుతుంది. కాకపోతే రెండోది ఏంటంటే ఆదేశిక సూత్రాలు, ఇవి రాజ్యాంగం గుర్తించబడినప్పటికీ అంటే అది రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయాధికారం ఉంటుంది. ఓకే, వాటితో పాటుగా ఆర్టికల్స్ అంటే అధికరణం. ఆర్టికల్స్ అంటే ఏంటి? అధికరణం. ఆర్టికల్ లేదా ఇంకోటి ఏంటిది పేరు అధికరణం. ఓకే, ఇంతకుముందు క్లాసులో మనము ప్రధానంగా ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం. 1950 సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ లేదా అధికరణం ఎన్ని? 395 ప్రకరణలు. దీని అధికారము లేదా ఇంకో పేరు ఏమి పిలుస్తాము? మరొక పేరు ఏంటంటే ప్రకరణలు. ఓకే, ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటారు, తెలుగులో ప్రకరణలు పిలుస్తాము. 1950 సంవత్సరం నాటి భారత రాజ్యాంగం గుర్తించబడిన ఆర్టికల్ సంఖ్య ఏంటంటే 395. ఓకే, 395 ప్రకరణలు లేదా ఆర్టికల్స్ అనేవి కలవు. ప్రస్తుతం ఎన్ని? 486 ప్రకరణలు కలవు. 486 ప్రకరణలు. ఓకే, దీని క్లాస్లో మనము ప్రధానంగా ఆర్టికల్ 19 గురించి చర్చించడం జరిగింది. ఆర్టికల్ 19 అంటే ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కులు ఎన్ని రకాలు? 6 రకాలు. అందులో ఆర్టికల్ 19 ఓకే, ఆర్టికల్ 19 దేని గురించి తెలియజేస్తుంది? స్వేచ్ఛ హక్కుల గురించి తెలియజేస్తుంది. స్వేచ్ఛ హక్కు అనేది భారత రాజ్యాంగం గుర్తించబడిన హక్కులలో అతి ముఖ్యమైన హక్కు స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కులు ఎన్ని కలవు? ఎన్ని? 6 రకాలు అనేది క్లాస్లో చెప్పుకున్నాం. 6 రకాల స్వేచ్ఛ హక్కులు కలవు. ఓకే, అందులో రైట్ టు ఫ్రీడమ్ అంటే ఎక్కడైనా సరే నివసించే హక్కు కలదు. రైట్ టు రిలీజియస్ అంటే మత మార్పిడి చేసుకునే హక్కు, ఏ మతాన్నైనా సరే స్వీకరించే హక్కు. స్వేచ్ఛగా ఒక నిర్బంధం ప్లేస్లో కాకుండా స్వేచ్ఛగా ఎక్కడైనా సరే నివసించే హక్కు. ఓకే, స్వేచ్ఛగా నివసించే హక్కు, స్వాతంత్ర హక్కు, మతాస్వాతంత్ర హక్కు, స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఇవన్నీ కూడా 6 రకాలైన హక్కులన్నీ కూడా మనకు ఆర్టికల్ 19లో తెలియజేస్తుంది. ఇందులో భాగాలు కలవు. అంటే కేవలము ఇవన్నిటి ఏంటంటే స్వేచ్ఛ హక్కు అనేది ఒక గ్రూప్గా విభజించబడింది. గ్రూప్ ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(a), మళ్ళీ ఇందులో ఆర్టికల్ 19(1)(b), 1(c), ఓకే ఎట్సెట్రా మొత్తం ఇందులో ఎక్కడ పోతుందంటే ఆర్టికల్ నెంబర్ 19(1)(g), డివిజన్స్. ఆర్టికల్ 19 కామన్ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ హక్కుల నుండి రకాలు ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(a), 1(d), 1(c), 1(d), 1(g), 1(f) అనేది సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే అది రాజ్యాంగ పరిహార హక్కు. అంటే స్వేచ్ఛ హక్కులు అది వ్యక్తిగతంగా ప్రతి పౌరునికి సంబంధించింది. అయితే రాజ్యాంగ పరిహార హక్కు అనేది సపరేట్. రాజ్యాంగ పరిహార హక్కు అనేది స్వేచ్ఛ హక్కులో ఒక భాగము. కాకపోతే అది ఒక సపరేట్ అంటే విడిగా గుర్తించబడిన హక్కుగా తెలుపుతుంది. విడిగా రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవించేటువంటి హక్కుగా ఈ యొక్క రాజ్యాంగ పరిహార హక్కు అనేది గుర్తించబడింది. ఓకే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు ఇవన్నీ కూడా ఒక్కో దేశం నుంచి
ప్రధానంగా ఒక్కో దేశము ఒక్కో రాజ్యం నుంచి మనము హక్కులు విధులు సూత్రాలు అనేవి గ్రహించబడడం జరుగుతుంది, తీసుకోవడం జరిగింది. ఈ హక్కులు అనేది ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డారు? ఐరిష్ రాజ్యాంగం. ఐరిష్ రాజ్యాంగం నుండి హక్కులు అనేది తీసుకోవడం జరిగింది. ఐరిష్ రాజ్యాంగం. ఐర్లాండ్కు మరో పేరు ఐరిష్. ఇంగ్లాండ్కు పక్కన ఉన్నటువంటి చిన్న దేశము ఐస్లాండ్. ఓకే, ఐరిష్ రాజ్యాంగం నుంచి హక్కులు తీసుకోబడ్డారు. అంటే భారత రాజ్యాంగం రచించడానికి కొన్ని రకాలైన నిబంధనలు ఏమిటంటే రాజ్యాంగంలో గుర్తించబడిన హక్కులు విధులు సూత్రాలు భాషలు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక్కో దేశం నుంచి ఒక్కో భాగంలో తీసుకోబడింది. ఆ విధంగా లిఖితపూర్వకంగా తయారు చేయబడిన రాజ్యాంగం భారత రాజ్యాంగం. లిఖితపూర్వకంగా అంటే చాలా ఎక్కువగా సమయం పట్టినది. 480 పేజీలు గల రాజ్యాంగంలో రచించడానికి చాలా ఎక్కువ సమయం పట్టినది. అందులో సలహాలు ఒక్కొక్కరు ఒక్కో విధమైన సలహాలు ఇచ్చారు, సూత్రాలు. ఓకే, రాజ్యాంగం రచించడంలో అంటే రాజ్యాంగం అంటే ఏంటంటే అది ఒక అతిపెద్ద గ్రంథంగా గుర్తించబడింది. గ్రంథం అంటే ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన చేయాలి. ప్రతి రాజ్యాంగంలో కూడా ఒక్కొక్క రాజ్యాంగంలో ఒక్కొక్క విధమైన పద్ధతులు అనేవి ఉన్నాయి. ఉదాహరణకు మనం చూస్తే అమెరికా రాజ్యాంగం అనేది అతి తొందరగా రాయబడింది. అది ఇప్పుడు 1798 సంవత్సరంలో క్రీస్తు శకం 1798 సంవత్సరంలోనే అమెరికాకు రాజ్యాంగం వచ్చింది. అమెరికా రాజ్యాంగం గుర్తించబడింది. కానీ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1950 అంటే 1774 సంవత్సరంలో 1774 సంవత్సరంలో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. 1789 ఈ సంవత్సరం 1789 నుంచి 98 సంవత్సరం మధ్యకాలంలో ఫిలడెల్ఫియా అనే ప్రభుత్వాన్ని ఏర్పడేసి రాజ్యాంగాన్ని రాశారు. ఎవరు? శ్వేత జాతీయులు. ఓకే, ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి రకాలు అంటే హక్కుల రకాలు ప్రధానంగా 3 రకాలుగా పిలవడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ హక్కులు మరియు మానవ హక్కులు. ఇంకో విధమైన ఐక్యరాజ్య సమితి సంబంధించిన హక్కులు కూడా కలవు. అది ప్రపంచంలో అన్ని దేశాలు పాటించేటువంటి హక్కులు. కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన హక్కులలో 2 రకాలు అనేవి మనకు ముఖ్యమైనవి. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు. వీటితో పాటుగా స్వేచ్ఛ హక్కులు కూడా అతి ముఖ్యమైన పద్ధతిగా పిలుస్తున్నాం. ఓకే, స్వేచ్ఛ హక్కు అనేది ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా ప్రతి పౌరుడు కూడా తాను స్వేచ్ఛగా ఎక్కడైనా సరే జీవించడం, ఎక్కడైనా సరే నివాసం స్థలాలను ఏర్పాటు చేసుకోవడం, గృహ సముదాయాలు కానీ ఎక్కడైనా సరే స్వేచ్ఛగా పని చేసుకునే హక్కు కలది. విధంగా స్వేచ్ఛ కంటే కేవలము ఒక కుల మతానికి సంబంధించినది మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి స్వేచ్ఛను ఇవ్వడము. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా తాను స్వేచ్ఛగా ఎక్కడైనా సరే నివసించే హక్కు గలదు. ఓకే, వాటితో పాటు స్వేచ్ఛగా తాను ఏ మతానైనా సరే హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి మారవచ్చు. ఓకే, క్రైస్తవ మతం నుంచి ముస్లిం మతానికి, హిందూ మతం నుంచి జైన బౌద్ధ మతానికి మత మార్పిడి చేసుకునే హక్కు గలదు. ఇంకో విషయం ఏంటంటే మనకు 42 అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు అనేది మనకు తొలగించబడింది. ఎందుకంటే ఆస్తి హక్కు అనేది వారసత్వ ప్రకారం కొడుకు లేదా కూతురుకు సంబంధించిన మాత్రమే ఉండేది. దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అమెండ్మెంట్ అనేది అధికారం 42 సవరణ 42వ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనేది తొలగించబడింది. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది లేదు. ఓకే, ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఎప్పుడది? 1978 ఇందిరాగాంధీ పీరియడ్లో 1978 ఇందిరాగాంధీ యొక్క హయాంలో ఆస్తి హక్కు అనేది తొలగించబడింది. ఓకే, 44వ సవరణ ఏమో ఆస్తి హక్కు తొలగించబడింది.
40వ సవరణ ఏంటిది? లౌకిక. 40 రాజ్యాంగంలోని 44వ సవరణ ద్వారా ఓకే 42వ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనేది తొలగించబడింది. 44వ సవరణ ద్వారా ఏ పదమును చేర్చారు? లౌకిక అనే పదమును చేర్చారు. రాజ్యాంగంలో చేర్చబడిన మరొక నూతన పదము లౌకిక. అంటే 85% హిందువులు ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం హిందూ దేశంగా పరిగణించబడలేదు. అంటే హిందువులు మెజారిటీ సభ్యులు ఎవరంటే హిందువులు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగము అన్ని మతాలు సమానమే, ఏ మతం కూడా రాజ్యాంగానికి సపోర్ట్ చేయలేదు, అన్ని మతాలని సమానమే అనే ఒక నూతన పదమును రాజ్యాంగంలో చేర్చారు. ఆ నూతన పదం ఏమిటంటే లౌకిక. లౌకిక అంటే ఏమిటి? మత ప్రమేయం లేని రాజ్యం. లౌకిక అనగానేమిటి? మత ప్రమేయం లేనిది. మత ప్రమేయం లేని రాజ్యం. మత ప్రమేయం లేని ఓకే మత ప్రమేయం లేనిది లౌకిక. అంటే మతాలు మా మతం గొప్ప లేదా మా మతం చిన్న అని భేదాలు లేకుండా అన్ని మతాలు సమానమనే దీని యొక్క అర్థము. ఓకే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. 42వ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది. స్వేచ్ఛ హక్కులు అనేవి ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా తాను అంటే ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా ఎక్కడైనా సరే నివసించే హక్కు కలదు. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప ఎక్కడైనా సరే నివసించే హక్కు అంటే రీసెంట్గా అంటే ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ను 2 భాగాలుగా విభజించారు. మీకు తెలిసి ఉంటుంది, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370లో ఒకటి లడఖ్ ప్రాంతం, ఇంకోటి జమ్మూ కాశ్మీర్. అంతకుముందు ప్రధానంగా స్వేచ్ఛ హక్కులో ప్రతి భారతీయుడు దేశంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా సరే నివసించే హక్కు కలదు. ఓకే అందులో స్వేచ్ఛ హక్కు అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులలో అతి ముఖ్యమైన హక్కుగా గుర్తించబడింది. ఓకే స్వేచ్ఛ హక్కులో ఉన్నటువంటి రాజ్యాంగ పరిహార హక్కు అనేది ఒక ఆర్టికల్ ఎంత వస్తున్నది? ఆర్టికల్ 20. ఆర్టికల్ నెంబర్ 20 కేవలము ఆర్టికల్ నెంబర్ 20 ఏం తెలియజేస్తుంది? రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే రాజ్యాంగాన్ని గుర్తించబడడం. రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే ఏమిటంటే ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఓకే ఆర్టికల్ రాజ్యాంగానికి అనుగుణంగా తాను పరిపాలన చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ 23-24 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 23-24 సంఘాలు తర్వాత సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే సంఘాల స్థాపన, సంఘాలు సమావేశాలు హ్యూమన్ ఎవ్రీ పర్సన్ అంటే ప్రతి వ్యక్తి కూడా తాను స్వంతగా సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, సమావేశాలను స్థాపించడం, ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎందులో వస్తున్నాయంటే 23-24 సంఘాలు సమావేశాల స్థాపన లేదా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం. ఓకే ఈ ఆర్టికల్ 23-24 వస్తున్నాయి. నెక్స్ట్ 30-32 ఆర్టికల్స్ ప్రధానంగా మనకు ఇవి రైట్ టు స్వాతంత్రం అంటే స్వాతంత్రపు మత స్వాతంత్రపు కానీ స్వాతంత్రంగా అతను ఎక్కడైనా సరే అంటే స్వాతంత్రంగా ఎక్కడైనా సరే నివసించే హక్కు కలదు. ఓకే ఆదేశక సూత్రాలు అనేవి మనకు నిన్నటి క్లాసులో ఏం చెప్పుకున్నామంటే ఆదేశక సూత్రాలు అనేవి ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరిస్తే ప్రాథమిక హక్కులు అనేవి ఐరిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఓకే వీటితో పాటుగా సంఘాలు సమావేశాలు ఏర్పడేసుకునే హక్కు అంటే కొన్ని రకాల భాగాలు ఇప్పుడు మనకు 19 ఆర్టికల్ 19 అనేది ఆర్టికల్ 19లో అనేక వీడి భాగాలు కలవు. 19 ఆర్టికల్ సపరేట్గా స్వేచ్ఛ హక్కు తెలియజేస్తుంది. అందులో స్వేచ్ఛ హక్కులలో ఉన్నటువంటి వ్యక్తిత్వానికి సంబంధించిన హక్కులు అనేవి కూడా 19లో ఉన్నటువంటి భాగాలు 19(1)(a),
19(1)B, 19(1)C, 19(1)D, 19(1)G. ఓకే, ఈ విధంగా 6 రకాలైనటువంటి హక్కులని కేవలం ఒక స్వేచ్ఛ హక్కు మాత్రమే తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటితో పాటుగా మనకు 395 ప్రకరణలో హక్కులకు సంబంధించిన విధానాలు అంటే రాజ్యాంగం అనేది ప్రధానంగా ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు హక్కుతో పాటుగా ఆదేశిక సూత్రాలను కూడా పాటించాలనేది 1945లో రాజ్యాంగ సవరణ ద్వారా తెలపడం జరిగినది. ఓకే, స్వాతంత్రం కంటే ముందుగా ప్రధానంగా బ్రిటిష్ వారి కాలంలో హక్కులు అనేవి లేవు. కేవలము అది మత మార్పిడి లేక ఇతర విదేశీయుల పరిపాలన కాలంలో కేవలము ఇక్కడ బానిసత్వం అనేది ఎక్కువగా అమలులోకి వచ్చింది. సో బానిసత్వానికి విముక్తి పొంది స్వాతంత్రం వచ్చిన తర్వాత హక్కుల అధికారాలు రావాలని మొట్టమొదటిసారిగా తెలపడం జరిగినది. అందులో స్థానిక సంస్థల పరిపాలన అంటే స్థానిక సంస్థను ఏర్పాటు చేయడం. స్థానిక సంస్థలు అంటే ఏంటి? ప్రధానంగా పంచాయతీ వ్యవస్థ, పంచాయతీ రాజ్ చట్టం అనేది అమలుకు వచ్చినది. పంచాయతీ రాజ్ వ్యవస్థ అది ఎప్పుడు వచ్చింది? 1950 సంవత్సరంలో. 1956 సంవత్సరంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. అంటే భారతదేశంలో యాక్చువల్లీ అంటే సాధారణంగా రాష్ట్రాలు అనేవి ఎప్పుడు వచ్చినాయంటే 1950 సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 1956 సంవత్సరంలో రాష్ట్రాల ఆవిర్భావము, రాష్ట్రాలకు సంబంధించిన పవర్, రాష్ట్రాలకు సంబంధించిన శక్తి, ఓకే, ఇవన్నీ రాష్ట్రాలకు సంబంధించిన ఆవిర్భావం అనేది 1956 సంవత్సరం బలవంతరాయ్ మెహతా కమిటీ రూపొందించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది కొనసాగించబడింది. పంచాయతీ రాజ్ చట్టం అంటే పంచాయతీ రాజ్ అంటే ఏంటంటే మనకు ప్రధానంగా స్థానికంగా అంటే విలేజ్లో అంటే గ్రామంలో గ్రామస్థ పంచాయతీ, మండలంలో మండల పంచాయతీ, జిల్లాలో జిల్లా పరిషత్, నగరంలో నగర సంస్థ, ఓకే, మేయర్, ఈ విధంగా ఒక్కొక్క అధికారం అనేది మనకు ఆర్టికల్స్లో చేసడం జరిగింది. ఆర్టికల్ 7, ఆర్టికల్ 8, ఆర్టికల్ 10. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుందంటే ఓకే, నెక్స్ట్ ప్రధానంగా ఆర్టికల్ 1 అంటే 1 నుంచి 10 అధికరణలు లేదా ఆర్టికల్స్. పక్కన 1 నుండి 10 దేని తెలుస్తుంది? ప్రధానంగా రాష్ట్రాల నిర్ణయ అధికారము. రాష్ట్రాల నిర్ణయ అధికారం అంటే రాష్ట్రాలకు సంబంధించిన స్వతంత్ర ప్రతిపత్తి. రాష్ట్రాల నిర్ణయాధికారం, స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయము. భారతదేశంలో ఏ దేశంగా గుర్తించబడింది? యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారత రాష్ట్రాల సమైక్యగా గుర్తించబడింది. ఏ దేశం గుర్తించబడింది? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏమిటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ లేదా భారత రాష్ట్రాల సమైక్య. దేని తెలుగు ఏమంటారు అంటే భారత రాష్ట్రాల సమైక్య. ఓకే, ఆర్టికల్ 1 అనేది ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు సంబంధించిన అధికారములు మరియు ఇంకేమొస్తుంది? కేంద్రపాలిత ప్రాంతాలు కూడా. కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆర్టికల్
1 నుంచి 10 అంటే మొదటి 10 ఆర్టికల్స్ అన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయాధికారం, రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం కానీ, రాష్ట్రాల పేర్లను మార్చడం కానీ, రాష్ట్రాల రాజధానులు మార్చడం కానీ, ఓకే, నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆర్టికల్ 1లో చేర్చడం జరిగినది. ఓకే, కొత్త రాష్ట్రాల ఏర్పాటు కలిగ రాష్ట్ర భూభాగ సరిహద్దులను భూభాగాలను పెంచడం లేదా తగ్గించడం అంటే భూభాగాలను మార్చడం ఇవన్నీ కూడా మనకు ఆ ఆర్టికల్ 1లో తెలియజేస్తున్నది. ఓకే, సవరణ అనేది ఇక్కడ ఒక కొత్త పదంగా పిలువజేస్తున్నది. సవరణ అంటే ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను అంటే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్లో ప్రధానంగా 2/3 మంది సభ్యులు అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి 2/3 మంది సభ్యులు ఓటు హక్కు అనేది కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు ఒక బిల్లు అనేది చట్టం మారాలంటే అందులో ఎంతమంది సపోర్ట్ చేయాలి? 3 భాగాలలో 2 భాగాలు మంది అంటే ఒక 100 మందిలో ఎగ్జాంపుల్ చెప్తే ఉదాహరణ చెప్తే 100లో మినిమం 65 నుంచి 70 మంది సపోర్ట్ చేయాలి, లేదా 2/3 మంది సభ్యులు సపోర్ట్ చేస్తే ఆ బిల్ అనేది చట్టంగా రూపొందించబడుతుంది. అంటే సవరణ. ఆ సవరణ అనేది ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి 20 నుంచి 25 మధ్య సవరణలు అనేవి జరిగాయి. అంటే అమెండ్మెంట్స్ 2015 సంవత్సరం వరకు ఎన్ని సవరణలు జరిగాయి? 99 సవరణలు జరిగాయి. ఇప్పుడు 2017 సంవత్సరం వరకు 2019 సంవత్సరం వరకు 105 సవరణలు జరిగాయి. ఈ సవరణ అనేది ఎవరి చేతిలో అధికారం ఉంటుందంటే పార్లమెంటు చేతిలో అధికారం కలదు. అంటే రాజ్యాంగంలోని కొన్ని రకాల హక్కులను మార్చాలన్నా, ఆదేశ సూత్రాలను చేంజ్ చేయాలన్నా, ఒక బిల్లు చట్టం తీసుకురావాలన్నా పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభతో పాటుగా ఇతర మెంబర్స్ అంటే ఇతర సభ్యులు కూడా ఆ బిల్లును అంగీకారం అంటే ఓటు హక్కు ద్వారా పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి బహిరంగ రహస్యపు ఓటింగ్ హక్కు ద్వారా ఆ బిల్ అనేది చేర్చడం జరుగుతుంది. ఓటింగ్ హక్కు ద్వారా ఎవరు ఎంతమంది సభ్యులు మూజవాణి ఓటు హక్కుతో కూడా అనేక సభలు జరిగాయి, అనేక నూతన బిల్లుల ప్రవేశం జరిగినది. ఓకే, ఈ రాజ్యాంగానికి సంబంధించిన సవరణ ప్రక్రియ, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలు. ఓకే, భారత రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగం గుర్తించబడింది. ఎందుకనగా రాజ్యాంగంలో ఉన్నటువంటి సింబల్, రాజ్యాంగానికి గుర్తేమిటి? ఐరావతం. అంటే అతిపెద్ద ఏనుగు సంబంధించిన గుర్తు అనేది దీనికి కేటాయించడం జరిగింది. చిహ్నం అంటే సింబల్. ఓకే, రాజ్యాంగానికి చిహ్నంగా మనం దేని పిలుస్తాము? ఐరావతం. ఐరావతం అంటే తెలుగులో ఏమని పిలుస్తామంటే గున్న ఏనుగు అంటే అతిపెద్ద ఏనుగులో ఉన్నట్లు జాతి. అంటే అంత అంటే బలమైన దృఢ రాజ్యాంగాల సమ్మేళనం. ఆంధ్ర రాజ్యాంగాల సమ్మేళనం ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. దృఢ మరియు అదృఢ రాజ్యాంగానికి ఉదాహరణ భారతదేశ రాజ్యాంగం. ఓకే, చిహ్నం భారత రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషనల్ సింబల్ చిహ్నం గుర్తు ఏ సింబల్? ఐరావతం లేదా ఏనుగు. సో ఎందుకనగా ఐరావతాన్ని ఎందుకు మనము దీన్ని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేశారంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఇతర ఏ దేశాల్లో కూడా లేవు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి సూత్రాలు, పాత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి నిబంధనలు ఇవన్నీ కూడా ప్రతి విధులు అంటే అప్పుడు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి స్వీకరించబడింది. సో అంటే లిఖిత పూర్వకంగా అంటే రాయబడిన అతిపెద్ద రాజ్యాంగంగా గుర్తించబడింది. ఓకే, వీటితో పాటు అంటే మనకు ఈ చాప్టర్లో ప్రధానంగా ప్రాథమిక హక్కులు ఇవి మానవ జాతికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, హక్కులు అవి వాటి యొక్క స్వయం నిర్ణయాధికారం ఏ విధంగా ఉంటుంది. ఓకే, తర్వాత ఆదేశిక సూత్రాలు అనేవి పాటించకుండా పర్లేదు కానీ హక్కులు మాత్రం కంపల్సరీ పాటించాలనేది రాజ్యాంగంలో గుర్తించబడింది. ఓకే, ఇందులో పీఠిక మీరు ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.
రాజ్యాంగానికి సంబంధించిన పీఠిక భారతదేశ ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటూ స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మనం తయారు చేసుకున్నాం. అంటే అది ఎంతో అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా అందులో ఆమోదించబడిన అంటే 1949 నవంబర్ 1న దీన్ని ఆమోదించబడిన దీంట్లో ఉన్నటువంటి మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా ప్రధానంగా సభ్యులు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సభ్యుల సమావేశ కాలంలో చర్చించవచ్చున్నది. రాజ్యాంగానికి అంటే గౌరవ హోదా కలిగినటువంటి వ్యక్తులు ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతి తాను రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తాడు. ప్రధానమంత్రి కూడా రాజ్యాంగానికి. కాకపోతే భారత రాష్ట్రపతి అనే వాడు ప్రధానంగా రాజ్యాంగానికి అతను ఎప్పుడు కూడా సలహాలు అంటే రాజ్యాంగానికి అనుగుణంగా అతను కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. భారత ప్రధానమంత్రి మనకు ప్రధానంగా ఎక్కువగా అంటే పనిచేసే వాళ్ళేమో ప్రధానమంత్రి సలహాలు, స్వీయ నిర్ణయాల అధికారాలు ఇవన్నీ కూడా సజెషన్స్ ఇస్తుంటారు. ఎవరు? రాష్ట్రపతి. అంటే రాష్ట్రపతి చేతిలో రాజ్యాంగం అనేది గుర్తించబడింది. ఓకే నెక్స్ట్ మనము వీటితో పాటుగా రేపటి క్లాస్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే ఇప్పుడు మనం మీరు క్లాస్లో ఆర్టికల్ 19లో ఉన్నటువంటి భాగాలు 20 21 అండ్ కొన్ని గ్రూపులకు సంబంధించిన సవరణలు, స్వేచ్ఛ రకాలు, నెక్స్ట్ ప్రకరణలు, ఇవన్నీ కూడా మనము ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం. రేపటి క్లాస్ మనం ఏమనుకుంటాం అంటే ప్రధానంగా స్వేచ్ఛ తర్వాత అంటే ఆర్టికల్స్లో 19 తర్వాత 22, 23 తర్వాత 31 ఆర్టికల్ నెంబర్ 30 నుంచి అంటే 30 ఆర్టికల్ నెంబర్ 30 నుంచి 35 మధ్య ఏ ఆర్టికల్స్ ఉన్నాయి? ఆర్టికల్ 30 దేని తెలియజేస్తుంది అంటే ఇవి కాకుండా మరికొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవి వేటి తెలియజేస్తుంది అంటే ఆ ఆర్టికల్స్ యొక్క ఉపయోగం ఏంటిది? మరికొన్ని ఆర్టికల్స్ మరియు ఆదేశక సూత్రాలు, మరికొన్ని ఆర్టికల్స్ అనేవి మనం రేపటి క్లాస్లో చర్చించుకుంటాం. చిల్డ్రన్స్, థ్యాంక్ యూ.